టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 30న కేంద్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా విదేశీ నేతలను ఆహ్వానించనున్న మోదీ. ఏపీ 14వ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గెజెట్ నోటిఫికేషన్ జారీ. ఈ నెల 30న వైఎస్ఆర్సీపీ నేత సీఎంగా ప్రమాణ స్వీకారం. ఏపీలో ఎంత చేసినా కూడా ఓడిపోయాం. సీనియర్ నేతలతో ఓటమిపై సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు. మంచినీటికి కటకటలాడుతున్న జనం. సొంత ఖర్చుతో ట్యాంకర్లు తెప్పించుకుంటున్న బిచ్కుంద గ్రామ ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఈ కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2014లో మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరయ్యారు. ఈసారి కూడా విదేశీ నేతలను ఆహ్వానించాలని మోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తనతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కలిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే, అబుదాబి యువరాజు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తదితరులను ఆహ్వానించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే ఐక్యరాజ్య సమితితో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ దేశాల నేతలను కూడా ఆహ్వానించాలన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు రావడంతో 14వ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫలితాల అనంతరం మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్ ఆ వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో ఏర్పడబోయే 15వ శాసనసభకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ నేడు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది నేడు గవర్నర్ కలిసి అందించనున్నారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అంతకుముందు గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా వైసీపీ నేతలు గవర్నర్ను కలిసి కోరారు. ఏపీ కాబోయే సీఎం జగన్ సతీ సమేతంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఘన స్వాగతం పలకడమే కాకుండా శాలువాతో జగన్ ను సత్కరించి కానుకలు అందజేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్తో సత్సంబాధు ఏర్పరచుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్న కేసీఆర్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళదామని జగన్ కు సూచించారు. గోదావరి నుంచి ప్రతి సంవత్సరం 3.5 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, తెలంగాణకు 800 టీఎంసీలు నీరు వినియోగించుకుంటుందని, మిగతా నీరంతా ఏపీ వాడుకోవచ్చని అన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సోమశీలకు గ్రావిటీ ద్వారా నీళ్లను పంపించే వెసులుబాటు ఉందని, తద్వారా రాయలసీమలో జలకళ చూడొచ్చని కేసీఆర్ జగన్ కు వివరించారు. త్వరలోనే 2 రాష్ట్రాల అధికారులతో కలిసి దీనిపై చర్చించుకుందామని కేసీఆర్ ఈ సందర్భంగా జగన్ కు ప్రతిపాదించారు. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. Principal Senior Sir,
కమాండర్స్ ఆఫ్ జగన్ ఫార్మాలిటీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. అయితే సోనియా గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్లందరూ వారించారు. అధ్యక్ష పదవికి రాహులే సరైన వ్యక్తి అని, ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని శనివారం జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, చిదంబరం తదితరులు పేర్కొన్నారు. అంతేకాదు రాహుల్ కనుక అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటారని పేర్కొన్నారు. మరోవైపు తన సోదరుడి రాజీనామా వార్తలపై ప్రియాంక గాంధీ స్పందించారు. రాహుల్ కనుక రాజీనామా చేస్తే బీజేపీ ట్రాప్లో పడినట్టే అవుతుందని పేర్కొన్నారు. రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగాల్సిందేనని అన్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించగా నేతలు సుతిమెత్తగా తోసిపుచ్చారు. రాహుల్ రాజీనామాను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ రాహుల్కు ఉందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు తానెంతో చేశానని, అయినప్పటికీ ఇంత ఘోర పరాజయం ఎదురు కావడాన్ని తట్టుకోలేనన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఉండవల్లిలోని తన నివాసంలోని ఉంటూ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతున్న చంద్రబాబును సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి నారాయణ తదితరులు కలిశారు. ఈ సమయంలో పార్టీ పరాజయానికి గల కారణాలు చర్చకు రాగా బలహీన వర్గాలకు వేల గృహాలు నిర్మించామని, అయినా నెల్లూరు చుట్టుపక్కల ఓడిపోయామని, దీన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. వేల ఇళ్లు నిర్మించినా సకాలంలో వాటిని పేదలకు అందించలేకపోయామని, జనసేన ప్రభావం చూపిందని, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసిన వాటిపై ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యామని నేతలు వ్యాఖ్యానించారు. కాగా చంద్రబాబుతో సమావేశమైన వారిలో పార్టీ సీనియర్ నాయకులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు. 88న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా పార్టీ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అపజయాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశానంతరం ఆమె మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా కొనసాగదలుచుకోలేదని, ఈ విషయమై తమ పార్టీని ఒప్పిస్తున్నానని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం హిందూ ముస్లిం విభజన అని మమత పేర్కొన్నారు. దీంతో ఓట్లు కూడా చీలిపోయాయని మమత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితుల్ని సృష్టించారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని వాపోయారు. బీజేపీ దగ్గర బాగా డబ్బుందని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు పంపిణీ చేసిందని మమత ఆరోపించారు. అయితే మమత రాజీనామా నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ఎవరూ సమర్థించలేదని సమాచారం. కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సిద్దిపేటలోని గణేష్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటలోని గణేష్ నగర్లో నివాసం ఉంటున్న సరోజ తన ఇద్దరు పిల్లలు 5 సంవత్సరాల ఆర్యన్, 2 సంవత్సరాల హర్షవర్ధన్లను అత్యంత పాశవికంగా హత్య చేసింది. చిన్నారులిద్దరికీ నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాలతో ఒళ్ళు గగ్గురు పొడిచేలా దాడి చేసి చంపేసింది. హత్య అనంతరం వెళ్లి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో సరోజ లొంగిపోయింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు. అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పిల్లల మృతదేహాలకు పంచనామా నిర్వహించారు.
నన్ను చెప్పింది నా చెలాడు నా బిడ్డు సరే మేరకు మేము ఇమీడియట్గా కూడా చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు ఇక్కడ. అది కూడా స్టాబ్ ఇంజరీ ఉందంటే మన వీరపాడులో పగలు కొట్టి ఇద్దరిని పొడిచినట్టు కనపడతా ఉంది. ఆమె భర్త వచ్చేసి భాస్కర్ అని చెప్పేసి అతను కూడా డ్రైవర్గా పనిచేస్తాను. ఇది లవ్ మ్యారేజ్ చెప్పి తెలుస్తూ ఉంది. అబ్బాయిది వచ్చేసి కోయడా అని చెప్పేసి, అమ్మాయిది వచ్చేసి జగిత్యాల జిల్లా చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ కేసులో ఇద్దరిని కూడా మా సీనియర్ ఫ్రెండ్స్లో అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఆమెని కస్టడీలోకి తీసుకొని సాధ్యమైనంత వరకు ఆమెను అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా సాధ్యమైనంత లోపల ఛార్జ్ చేసి ఆమె కన్విక్షన్ తీసుకుని ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఆమె ఇద్దరిని కూడా చంపేసి నేను చనిపోతున్నా అని చెప్పేసి ఒక రాసింది. దానిలో ఆమె ధైర్యం జరిపినట్టు కనబడలేదు. ఆమె బతికిందంటే ఆమెకు ధైర్యం జరిపినట్లేదు, పోయి అక్కడ సరెండర్ అయింది. సో ఆ సూసైడ్ నట్టు కూడా మేము దీనిలో క్లియర్గా ఎవిడెన్స్ దీనిలో ఈ కేసులో కరీంనగర్ ఉన్నట్టు ఎట్లా తెలిసి ఆమెను అంటే మా కేసులో సరెండర్ అయిందామె వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇట్లా సొంత ఆమె మా దగ్గరకు వచ్చేసి ఇద్దరు పిల్లలను చంపేసిన అని చెప్పి అంటే మేము కన్ఫర్మ్ చేసుకుంటే వచ్చి వెరిఫై చేసుకుంటే ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో గతంలో జరిగిన 3 మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన బావిలో పాతిపెట్టిన ఘటనపై గ్రామస్తులు భయాందోళనకు గురి కావద్దు, మీ పిల్లలను ధైర్యంగా స్కూలుకు పంపించండి, మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన సిపి మహేష్ భగవత్, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సీసీ కెమెరాల ప్రారంభం కార్యక్రమంలో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. కలెక్టర్ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ గ్రామాలలో మహిళలు భయభ్రాంతులకు గురి కావద్దనే సదుద్దేశంతో సిపి మహేష్ భగవత్ ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మీరు మీ పిల్లలను ధైర్యంగా స్కూలుకు పంపండి, మీకు మేమున్నాం అన్నారు. సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ ఈ గ్రామంలో 12 సీసీ కెమెరాలను ప్రారంభించనున్నారు. సిపి మహేష్ భగవత్ ఈ కెమెరాలలో 30 రోజులు జరిగిన సంఘటనలు మనం చూసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. బయటకు రావాలందరూ ఒకసారి సార్ సిపి కొంచెం ముందు రండి సార్. సిపి గారు మీరు కూడా కొంచెం ముందు రండి, అందరూ కనిపిస్తారు సార్. థ్యాంక్స్ సార్. మ్యామ్ ఒకసారి మేడం. హాజీపూర్ గ్రామానికి కలెక్టర్ మేడం తర్వాత నేను వచ్చి ఈరోజు 12 కెమెరాస్ 10,60,60,000 ఖర్చుతో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగినాయి. పోయిన నెల ఇక్కడ జరిగిన ఈ 3 రిపోర్ట్ అయినది, కొన్ని కొత్త సంఘటన తర్వాత పాత సంఘటన అన్ని 3 సంఘటన. దాంట్లో మనం నిందితుని అరెస్ట్ చేసిన తర్వాత గ్రామస్తులు ఇక్కడ సీసీటీవీ ఏర్పాటు చేయాలని, తర్వాత ఆర్టీసీ బస్ సౌకర్యం కావాలని, ఇక్కడ ఉన్న బెల్ట్ షాప్ అది మూసివేయాలని, తర్వాత ఇంకా కొన్ని వాళ్ళు చెప్పిన సమస్య అది 1 by 1 మనం పరిష్కరణ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ 12 కెమెరాస్ మనము ఏర్పాటు చేశాము. ఆల్రెడీ ఆర్టీసీ బస్ కూడా ఒక బస్ ఇక్కడ కుషేగూడ నుంచి, తర్వాత ఇంకో బస్ ఇక్కడ నుంచి భువనగిరికి అదే స్టార్ట్ అయినాయి. ఇంకో కొన్ని సమస్య వాళ్ళు చెప్పారు, ఒకది బ్రిడ్జ్ కావాలని, దానికి సంబంధి ఇప్పుడు కోడపకటకు ఉంది, అది అయిన తర్వాత కలెక్టర్ మేడం దానికి సంబంధి చూస్తున్నారు. తర్వాత ఈ గ్రామానికి మన పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. తర్వాత ఇక మన బొమ్మల రామరం ప్రాపర్లో కూడా ఇక్కడ కెమెరా అంతకుముందు పనిచేయట్లేదు, ఆ కెమెరా కూడా మనము రిపేర్ చేశాము. తర్వాత ఈ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ స్కీమ్ ప్రకారంగా కాంపెన్సేషన్ కోసం మా ప్రయత్నం అది నడుస్తున్నాయి. అది డాక్యుమెంటేషన్ ఆల్రెడీ కలెక్టర్ మేడంకి పంపడం జరిగింది. మన ప్రామిస్ ప్రకారం 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 10,60,000తో మన సిపి గారు అందరు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది ముఖ్యంగా ఏంటంటే గ్రామస్తులకి వీళ్ళ ద్వారా మన జిల్లా ప్రజలందరికీ ఒక నమ్మకం కలిగించడానికి. ఆడపిల్లల్ని చదువు ఆపేస్తామని చాలా మంది భయపడుతున్నారు, చెప్తున్నారు కూడా. అలాంటిది ఏది కూడా వాళ్ళు చేయకూడదని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. ధైర్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా ఆడపిల్లల్ని మగపిల్లల్ని బడికి పంపించాలి.
ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం అనేది వాళ్ళకు ఒక హామీ ఇవ్వడానికి కూడా ఈ కార్యక్రమం ఇవాళ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భావించాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సమాచారము ఈ విలేజ్ లో ఏం జరిగేది, ఇంకా వేరే గ్రామాల్లో ఏం జరిగేది అంతా కూడా చెడు గురించి, ఇది మంచి ఇది చెడు అని సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీద, మీ బుధ స్కంధాలపైన ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రామమే కాకుండా ఇంకో ఇక్కడ మన చుట్టుపక్కల ఉండే గ్రామాలు కావచ్చు, మిగతా గ్రామాలు కావచ్చు, మనం అనుకున్నట్టు సిబ్బంది మనకు చాలా తక్కువ ఉంటారు పోలీస్ స్టేషన్స్ లో. దాదాపు మనకు బొమ్మల్లో మనం చూసినట్టయితే 20 మందిలో ఇంకా వేరే డ్యూటీలో పోగా ఒక 10-12 మంది మనకు ఇక్కడ ఉంటారు. 10-12 మంది దాదాపు ఇక్కడ 50 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి అట్లా అనుకున్న ఒక్కొక్కరికి చెడు గురించి సమాచారం ఇచ్చి పోలీసు వారికి సహకరిస్తూ మన గ్రామాల్ని మనము ఎల్లవేళలా మంచి చెడు నుంచి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే వైద్య విధానం లాగా వైద్య పరీక్షలు, ఆపరేషన్ల కొరకై నూతన పరికరాలు ఆవిష్కరించనున్నారు. ఇందుకొరకు ప్రైవేట్ హాస్పిటల్లో లాగానే ఖరీదైన పరికరాలు కలవని, ఇక నుంచి ప్రతి పేదవాడికి ప్రతి సమస్యను ప్రభుత్వాసుపత్రుల్లోనే పరిష్కరించడం జరుగుతుందని హాస్పిటల్ డీన్ పేర్కొన్నారు. ఇందుకొరకు ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్, గైనిక్, న్యూరో, గ్యాస్ట్రాలిక్ వంటి డాక్టర్లను సంప్రదించి ప్రతి ఒక్క రోగికి ప్రతి ఒక్క వైద్యము వివరించి మరో హాస్పిటల్కి వెళ్లకుండా సరైన వైద్యం చేయగలమని గాంధీ హాస్పిటల్ డీన్ తెలియజేశారు. ఇది ప్రతి పేదవాడికి సంబంధించినటువంటి మిషన్. ఇది వాళ్ళ కోసం మేము వాడతాము. బయట లక్షలు ఖర్చు పెట్టుకొని బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టేటువంటి డబ్బులకు అలాంటి ఖర్చు పెట్టే అవసరం లేకుండా ప్రతి పేదవాడికి ఫ్రీగా ఆపరేషన్ చేసేటువంటి ఈ యొక్క మిషన్స్ మాకు పనికొస్తాయి. మా డాక్టర్స్ మాదొక గైనిక్ డిపార్ట్మెంటు, సర్జరీ డిపార్ట్మెంటు, దాని తర్వాత గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ అందరం కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు. పేషెంట్లకు భరోసా మేము ఇవ్వగలుగుతున్నాము, మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామన్న భరోసా ఇవ్వగలుగుతామన్నటువంటి విషయము ఈరోజు ప్రజలకు ఈ యొక్క మెసేజ్ ద్వారా, మీడియా ద్వారా నేను అభ్యర్థించే విషయం ఏంటంటే, ఇలాంటి కార్పొరేట్ సంబంధించినటువంటి CSR ప్రోగ్రామ్ని బయట వేరే ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా వారు కూడా ముందుకొచ్చి దీని ప్రత్యేకంగాటువంటి ఈ యొక్క దారిని ఎంచుకొని ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ సంస్థలు మీడియా ద్వారా నేను అభ్యర్థించే విషయం ఏంటంటే, వారు కూడా ముందుకొచ్చి గాంధీ హాస్పిటల్ని ఆదుకొని ప్రతి పేదవాడికి పనికొచ్చే విధంగా వారు ముందుకొచ్చి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తే కనుక అందరికీ లాభం జరుగుతుంది అని మేము అభ్యర్థిస్తున్నాం. శ్రీశైలం క్షేత్రంలో స్థానిక పూజారి కొత్త కారును కొనుగోలు చేసి పూజ నిమిత్తం సాక్షి గణపతి ఆలయం వద్ద పూజలు నిర్వహించుకుని టైర్ల కింద నిమ్మకాయను తొక్కించే క్రమంలో ప్రమాదవశాత్తు కారు సాక్షి గణపతి ఆలయంలోనికి దూసుకుపోయింది. ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వస్తున్న భక్తుల మీదకు దూసుకుపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక దేవస్థానం ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహిస్తున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భువనగిరి డీసీపీ కె నారాయణ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న 6 మాల్యవి కరోనా సొసైటీ నిర్వాహకులను అరెస్టు చేశామన్నారు. వీరి నుండి 12,22,000 నగదు, 1 ల్యాప్టాప్లు, పలు రసీదులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై గతంలో కూడా పలు కేసులున్నట్టు డీసీపీ కె నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 2004లో వీళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ యాదాద్రి, భువనగిరి, జనగాం, నల్గొండ అండ్ సిద్దిపేట జిల్లాల్లో చాలామంది దగ్గర ప్రజల దగ్గర ఒక 30,000 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. 30,000 రూపీస్ తీసుకొని ఒక 720 స్క్వేర్ ఫీట్ హౌస్ కట్టిస్తారు. దాదాపు 2,700 మంది బాధితుల దగ్గర వీళ్ళు 30,000 రూపీస్ 30,000 రూపాయలు ఒకరి దగ్గర తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ స్కీమ్ ఏంటంటే ఈ 30,000 రూపీస్ తీసుకున్న తర్వాత వీళ్ళు టోటల్గా ఆ హౌస్ 720 ఎస్ఎఫ్టీ హౌస్ 7.5 lakh రూపీస్ అవుతుందని ప్రామిస్ చేశారు. ఈ 7.5 lakh రూపీస్లో ఒక 2.5 lakh రూపీస్ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. మిగతా 5 lakh రూపీస్ ఒక బయట నుంచి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఫండింగ్ వస్తుంది, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్ ఫండింగ్ ఇస్తుంది, లేదంటే ఆర్బీఐ 2,700 విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నమ్మించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 30,000 పర్ హెడ్ కట్టడం వల్ల ఆల్మోస్ట్ 8.1 crore రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. కొంతమందికి ఇనిషియల్గా ఫస్ట్ ఎవరైతే పే చేశారో ఈ పేమెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 3 months పీరియడ్లో, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చ్ వరకు 8.1 crore కలెక్ట్ చేయడం జరిగింది ఈ చాలామంది అమాయకుల దగ్గర నుంచి. సో ఇనిషియల్గా ఫస్ట్ కొంతమందికి వీళ్ళు ఈ ఫౌండేషన్ వేసుకున్నారు, తర్వాత పిల్లర్స్ కూడా లేపారు. బిచ్కుంద మండలంలో గత 4 రోజుల నుండి తాగడానికి చుక్క నీరు దొరకకపోవడంతో ప్రజలు కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామస్తులు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే సొంత డబ్బులతో వాటర్ ట్యాంకులు తెప్పించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు కావాల్సిన కనీస నీళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు సినీ నటుడు జీవితా రాజశేఖర్. రానున్న రోజుల్లో ఏపీలో రామన్న రాజ్యం వస్తుందన్నారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో తమపై అసత్య ఆరోపణలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గారి వైఎస్ఆర్సీపీ పార్టీ సూపర్ డూపర్ విక్టరీ అందుకుంది. అందులో ఒక భాగంగా మేము కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఇంతకుముందు వైఎస్ఆర్ గారితో కూడా ఇలాంటి ఒక పెద్ద సక్సెస్ ఇచ్చాము. అప్పుడు కూడా మేమే ఉన్నాము వైఎస్ఆర్ గారితో. అది ఒక పెద్ద సంతోషం. ఇప్పుడు ఆయన కొడుకు జగన్ గారితో ఉండి ఇంత పెద్ద సక్సెస్కి వెళ్ళడం అన్నది మా అదృష్టంగా, సంతోషంగా, దాని భాగంగా ఉండడంలో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. సో జగన్ గారికి థ్యాంక్స్. రోహిణి కార్తీ వచ్చిందంటే రోళ్లు పగిలే కాలం వచ్చినట్టే. శనివారం నుంచి రోహిణి కార్తీ ప్రారంభం కాగా అందుకు తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల తరువాత కూడా వడగాల్పులు వీశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అగ్నికీలలా సూర్యకిరణాలు తాకుతున్నాయి. తెలుగు రాష్ట్రాలన్నీ ఎన్నో ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు జిల్లా నుజెండ్లలో గరిష్టంగా 46.39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలోని రామగుండం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఎండవేడి నమోదైంది. మరో 4-5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం పూట సరైన రక్షణ చర్యలు లేకుండా బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
తిరుమల భక్తజన సంద్రమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు సమయం దగ్గర పడడంతో తమ మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో 7 కొండలు కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోగా ఆపై నారాయణగిరి ఉద్యానవనం దాటి 2 కిలోమీటర్ల వరకు పైగా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం చేయించేందుకు కనీసం 26 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు వ్యాఖ్యానించారు. మరో 2 వారాల పాటు ఇదే విధమైన రద్దీ ఉండవచ్చని అంచనా వేసిన అధికారులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్న వారికి అన్నపానీయాలు అందిస్తున్నామని తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారికి దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లున్న వారికి 3 గంటల సమయం పడుతోందన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్తో భారత్తో జరగనున్న మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించాలని నిర్ణయించింది. భారత్తో మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు నుంచి కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆటగాళ్లకు అనుమతి ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇంగ్లాండ్ పర్యటనలో భార్య, పిల్లలను అనుమతించాలంటూ ఆటగాళ్లకు బోర్డుకు మొరపెట్టుకున్నారు. అయితే అది కుదరదని తేల్చేసిన పీసీబీ భారత్తో మ్యాచ్ ముగిసే వరకు అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని తెగేసి చెప్పింది. ఇతర జట్టు కూడా ఇంచుమించు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడంతో పాక్ బోర్డు కూడా దానిని అనుసరించినట్టు తెలుస్తోంది. కాగా జూన్ 16న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్టు తలపడనున్నాయి. ప్రపంచ కప్లో ఇప్పటి వరకు పాకిస్తాన్పై ఓటమి ఎరగని భారత్ ఆ రికార్డును పదిలపరుచుకోవాలని భావిస్తుండగా ఈసారి గెలిచి టీమిండియాకు కళ్లెం వేయాలని పాక్ గట్టి పట్టుదలగా ఉంది. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్లో తెలంగాణ వండర్ కిడ్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ లో చిన్నారులు పాల్గొని ఆహుతులను అలరించారు. The hairstyle, she is presenting like a princess. See the hairstyle of that kid. Wow, 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 what a flying kiss for everyone. What an every army person waiting, the parents, the family for army. Wait the theme and see the poster. And 1, 2, 3, turn. If you eat, definitely thank a farmer because it's the hard work, the sweat of the farmer that goes in the girls. Tag number 38. Tag number 38, save a girl child. Tag number 38 and 39 both together. At the age of 1, 2 and 3, their names would be in Guinness Book of World Record. You will get professional photographs of your kids clicked. Very soon we'll be sharing the links with you. So I request all the parents, please, if you really want your kids' photographs to come well. Social pause, wait for their own. After finishing on the first round, we'll immediately call the social pause round. Who has finished the first? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 30న కేంద్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా విదేశీ నేతలను ఆహ్వానించనున్న మోదీ. ఏపీ 14వ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గెజెట్ నోటిఫికేషన్ జారీ. ఈ నెల 30న వైఎస్ఆర్సీపీ నేత సీఎంగా ప్రమాణ స్వీకారం. ఏపీలో ఎంత చేసినా కూడా ఓడిపోయాం. సీనియర్ నేతలతో ఓటమిపై సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు. మంచినీటికి కటకటలాడుతున్న జనం. సొంత ఖర్చుతో ట్యాంకర్లు తెప్పించుకుంటున్న బిచ్కుంద గ్రామ ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.